బ్రేకింగ్ చూస్తున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. నేడు మరో కేసులో పోలీసులు విచారించనున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ కు కాకాని హాజరు కానున్నారు. గుమ్మలదిబ్బలో బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేశారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని కోవూరు పోలీసులు ప్రశ్నించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నెల్లూరు నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, మొత్తానికైతే నేడు కోవూరు పోలీస్ స్టేషన్ కాకాని వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వరుస కేసులు వెంటాడుతున్నాయని చెప్పాలి. అయితే 10 రోజుల క్రితం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి పై రాజకీయంగా వ్యక్తిగతాల విషయాలపై ఆధారాలు లేకుండా మాట్లాడిన విషయంలో పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసి కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితే నోటీసులు అందించిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో గుమ్మల దెబ్బలో బాలిక అనుమానాస్పద మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులు ఆ బాలిక ఇంటికైతే చేరుకున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. నెలకొన్న అనంతరం కూడా అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. పరామర్శించిన అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి బాలిక మృతి చెందడానికి కారణాలు వివరిస్తూ మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన మాటల్లో ఆధారాలు లేవని కోవూరు పోలీసులు కాకానిపై మరో కేసు అయితే నమోదు చేసి ఇప్పటికే మాజీ మంత్రికి 2 నోటీసులు అయితే అందజేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ రోజు కోవూరు పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసు విషయంపై ఈ రోజు 10 గంటలకి కాకాని మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ కి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరవుతారని వైసీపీ నాయకులు అయితే నెల్లూరులో చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సునీల్.